ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లో అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి జీతభత్యాలు పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు కూడా పని ఒత్తిడి విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఆ పని ఒత్తిడిని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నటువంటి కేతువు రీత్యా శత్రువులంతా కూడా మిత్రులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ నెల అంటే, మమ్మల్ని ఇంట్లో వాళ్ళంతా కూడా గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి పనికి వాళ్ళ భర్త, అత్త, మామలు వీళ్ళంతా కూడా గుర్తించడము, సంప్రదించి మిగతా పనులు చేయడము, వీటి వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది. ఇక ఉద్యోగాలు చేసే చోట మరి చాలా దూరాలుగా ఉన్నాయి. ఈ ఉద్యోగం ఒక చోట, మరి ఇల్లు ఒక చోట మరి అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ఏదైనా సరే ఒక పనిని మనం సృజనాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఆలోచనలు ఈ నెలలో మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు బిల్లుల కోసం గవర్నమెంట్ ఇంకా బిల్స్ శాంక్షన్ చేయదు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో బిల్స్ శాంక్షన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. మరి గురు యొక్క ప్లేస్మెంట్ని బట్టి, బుధుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ని బట్టి మరి వీళ్ళకి యొక్క విద్య నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అయితే కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో కూడా ఎగ్జామ్స్లో మీరు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్స్లో మీరు ఫెయిల్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకొని మరి అప్పుడు ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బిజినెస్లు చాలా బాగుంటాయి. మరి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు, కొత్త కంపెనీలు మనం పెడుతున్నాం, అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందన్నమాట. కాబట్టి అటువంటి వ్యాపారాలు కొంత టైం తీసుకున్న తర్వాత పెట్టుకుంటే మంచిది. కొంచెం పోస్ట్పోన్మెంట్ అవన్నీ కూడా చేసుకోండి. అలాగే ఈ యొక్క ఒక స్త్రీ మీకు తలపోట్లు తీసుకొస్తుంది. అంటే
ఈ ఈ నెలలో మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ లేకపోతే గతంలో ఉన్నటువంటి స్త్రీ వల్ల మీకు స్త్రీ పీడ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి దూరం ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరకకపోతే వాళ్ళకి లాంగ్ లీవుల కోసం వాళ్ళకి అప్లై చేసుకుంటే లీవ్ శాంక్షన్ అవుతుంది. అలాగే వాళ్ళు చక్కగా వచ్చి కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళందరూ కూడా ఆనందంగా మిగతా రోజుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు, తర్వాత హాస్టల్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళతో పాటు అధిక వనరులు, ఇతర వనరుల ద్వారా మనకి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళంతా ఇల్లు కట్టడం, స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా రెమెడీస్ వచ్చేసరికి ఈ వారం, ఈ నెలంతా కూడా ఈ మేషరాశి వారు రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం దానం చేయాలి. అలా మనము ఏం చేయాలా, పేద బ్రాహ్మణులకి దానం చేసిన తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క, అంటే పంచకాళికల్లో ఒకటి బగళాముఖి అమ్మవారికి మనం ఇళ్లలో హోమం చేసుకోవాలి. ఈ రకంగా మనం ఈ యొక్క హోమాన్ని మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రదక్షిణలు చేసి చక్కగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.